సందేశంలో ఇశ్రాయేలు దేశం యొక్క సమాధానం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యుద్ధ సందేశంలో కలిగినటువంటి సమస్యలంతా కూడా మారి వాతావరణంలో అనుకూల పరీక్షమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి దేవా, మేము వాక్యం చదువుతున్నప్పుడు దేవుని జనం దేవుని నుంచి దూరం అయినప్పుడు, దేవుడికి వ్యతిరేకమైనప్పుడు మొట్టమొదటిగా రోగాలు వస్తుంది, రోగాల తర్వాత కరువులు వస్తుంది, కరువుల తర్వాత యుద్ధ సందేశం వస్తుంది, యుద్ధం తర్వాత మానుష్యత వస్తుంది అనేటువంటి కార్యము మేము బైబిల్ గ్రంథంలో పాత నిబంధన నుంచి చదువుకుంటూ వస్తున్నాం. మేము చూస్తున్నటువంటి కార్యం మా జీవితంలో అలాంటి కార్యం చూస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాలు దేశంలో విదేశంలో ప్రపంచం అంతా కూడా భయంకరమైన కరువుకు దారి చేస్తుంది. కాబట్టి దేవుడు మేమందరూ కూడా మీ పాదంలో ఉండి మేము ప్రార్థన చేస్తుండగా దీనికి ఒక సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నిర్గమకాండం 3 ఆఖరి వచనంలో ఇశ్రాయేలు జనం దేవుడి సన్నిధిలో మోకరించి మారు మనస్సు పొంది విజ్ఞానం పొందినప్పుడు దేవ మీ కళ్ళు దృష్టిని వారి మీద ఉంచినట్టుగా ఆ దేశం నుంచి కాపాడి బయట తీసుకొచ్చినట్టుగా అనేకమైన జనం దేవ మీ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు మా ప్రార్థనను ఆలకించే దేవుడు మీరు కాబట్టి ఈ సమయంలో సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యుద్ధానికి ముగింపును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దాని విధముగా నష్టపరచబడుతున్న జనాలు ఒక మనస్సును బాధను సమస్యలను సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా దేవా, ఆ యుద్ధం చేత ఇండియాలో కూడా కరువు వచ్చినట్టుగా డీజిల్ ద్వారా గ్యాస్ ద్వారా చాలా ఇబ్బంది కలిగినట్టుగా మేము చూస్తున్నాం. మేము కేరళలో తమిళనాడులో గ్యాస్ ఉంది, డబుల్ రేట్లు అమ్ముడుపోతున్నాయి. దేవా, గ్యాస్ దొరుకుతలేవు. ఇప్పుడే మాకు ఇంత ఇబ్బందులు కలుగుతాయి, ఇంకా దినాలు పోయినప్పుడు మాకు